నర్సంపేట మండలం ముత్తోజీపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ముత్తోజీపేటలో తాజా పరిస్థితి ఏంటి? ముత్తోజీపేటలో మరోసారి ఉద్రిక్త చోటు చేసుకుంటూ ఏదైతే శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించాలి, ఉదయం నుంచి కూడా కార్మికులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటున్నారు. వచ్చిన నాయకులు అలాగే అందరినీ కూడా అడ్డుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం బాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చారు. మృతదేహం నివాళులు అర్పించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఇదే క్రమంలో ఒక్కసారిగా ఉద్యోగులు అలాగే బీజేపీ నాయకులంతా కూడా మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకెళ్లేందుకు యత్నించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో మోహరించినటువంటి పోలీసులు వారిని అడ్డుకున్నారు, బీజేపీ నాయకులను అడ్డుకున్నారు, అలాగే ఉద్యోగాలను కార్మికులను అందరినీ అడ్డుకోవడం జరిగింది. దీంతో పరస్పరం తోపులాటలు అలాగే ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే మృతదేహాన్ని బయట నుంచి నివాసం నుంచి బయటకు రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఉద్యోగులు అలాగే బీజేపీ కార్యకర్తలంతా కూడా. అయితే మధ్యలో మళ్లీ అడ్డుకున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మృతదేహాన్ని డిపోకి తరలించేది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే డిపోకి తీసుకెళ్లే వరకు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయినటువంటి శంకర్ గౌడ్ ను డిపోకి తీసుకెళ్లి అక్కడ కార్మికులంతా కలిపి నివాళులు అర్పించి తిరిగి తీసుకొస్తామని వీళ్ళు ఉద్యోగులు అలాగే ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా అంటున్నారు. అయినా కానీ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మొత్తం పోలీసులు భారీగా మోహరించి ఇటు నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నివాసం నుంచి శంకర్ గౌడ్ మృతదేహాన్ని రోడ్డు మీదకి కొంత దూరం తీసుకొచ్చారు. కానీ పోలీసులు మాత్రం తీవ్రంగా అడ్డుకుంటున్నారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ఇటు కుటుంబ సభ్యులు అలాగే ఇటు పార్టీల కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.